పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సిటీ పేపర్ లీక్ ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులారా, వందనాలు మీకు. ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో మన సార్ అక్కడ థియేటర్ దగ్గర ఉన్నారు, ఫైనల్ మిక్సింగ్ థియేటర్ దగ్గర ఉన్నారు. ఆయన వారు కనపడినట్టు విశేష వెంటనే ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేస్తారు సినిమా పలానా సినిమా విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు ప్లాన్ చేసుకుంటున్నా సార్ అని చెప్పా. ఆయన మాట అన్నారు, నారాయణమూర్తి గారు మీ సినిమాలు సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి, మీరు చేసే ప్రతి అటెంప్ట్ కూడా ఒక అచీవ్మెంట్, మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలని చేస్తాను అని ఆ మహానుభావుడిని అడగకుండా ఎంతో సహాయ సహకారం అందించాడండి. ఆయనకి నాకు ఏ అబ్లిగేషన్ లేదండి, కేవలం నా పట్ల నా సినిమా పట్ల ఆయనకున్న అభిమానం. అందులో భాగంగా అయ్యా నేను యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఎడ్యుకేషన్ సినిమా తీస్తున్నాను, దయించి మీరు చూడాలి, చూడడమే కాదు మీకు ఏమాత్రం నచ్చినా దయించి ప్రమోట్ చేసి నా సినిమా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేయడం, నా విజ్ఞప్తిని మన్నించి ఆయన అమూల్యమైన టైం కూడా నా కోసం వెచ్చించి నా సినిమాను చూసి ఈవేళ నా సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. అంటే మాకేదైనా లోపల ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం. అంటే మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం, మేము కానీ పాత్రికేయులు కానీ మీడియా కానీ లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండు కాదు, మీరు అది చెప్పే తీరు, దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లటంలో మీకున్న నిబద్ధత, మీ సిన్సియారిటీ, దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. అది మాత్రం మీ సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను. కేవలం ఏంటంటే మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం ఇచ్చే. ఎందుకంటే ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కూడా. నేను చాలాసార్లు రాజీ పడ్డాను నేను. సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు, కొంత జెలసీ కూడా ఉంది నాకు. అలా బతకడం అంత తేలిక కాదు.